ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే ఇవాళ పార్లమెంటులో జరిగినటువంటి చర్చలు, విధానాలు, పద్ధతులు అట్ ద సేమ్ టైం అనేక సమస్యల మీద గొంతు విప్పినటువంటి రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి ఒక చర్చ జరిగింది పార్లమెంటులో. మొట్టమొదటిగా ఒక ఫిరోషియస్ నాయకుడిగా ఇవాళ రాహుల్ గాంధీని దేశం గుర్తించేటటువంటి తీరులో అనేకమైన ప్రధాన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఆ వ్యాఖ్యల్లో మొదటిగా తన జోడో యాత్ర గురించి మాట్లాడారు. అలాగే భారతీయ జనతా పార్టీ అలాగే కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటటువంటి అయోధ్య రామాలయం మీద కూడా మాట్లాడారు. అదొక్కటే కాదు, అనేకమైనటువంటి సమస్యల మీద మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ చివరికి నీట్ పరీక్షల గురించి కూడా ప్రస్తావించారు. ధనవంతుల పిల్లల కోసమే ఈ నీట్ పరీక్షలు జరుగుతున్నాయా అన్నటువంటి విమర్శ కూడా ఆయన ఘాటుగా చేశారు. అలాగే మెడికల్ కళాశాలల ధనదాహానికి వేదికగా ఇది మారుతోంది అన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు. వ్యవసాయ చట్టాలపై, రైతులపై కూడా ఇంకా ఈ ప్రభుత్వానికి కనీస మాత్రం ఒక బుజ్జగింపు లేదు, అలాగే వ్యతిరేకమేనా అన్నటువంటి ప్రశ్న కూడా మాట్లాడారు. దాంతోపాటు హిందూ సమాజం అంటే మోదీ అండ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ఏనా అన్న ప్రశ్న కూడా చాలా ఘాటుగా, చాలా ధీటుగా ఇవాళ పార్లమెంటులో ప్రశ్నించారు. దాంతోపాటు మరొక అంశాన్ని కూడా, మణిపూర్ ఎందుకు అంతర్యుద్ధానికి కారకులెవరు, అక్కడ మరణానికి బాధ్యత ఎవరు వహించాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యను కూడా ఆయన లేవనెత్తారు. అయోధ్య నిర్మాణంలో స్థానికులు వాళ్ళ నివాసాలను కూడా కోల్పోయారు, చాలా బాధాకరమైనటువంటి దశలో వాళ్ళు బతుకుతున్నారు అన్నటువంటి మాట. దాంతోపాటు దేశాన్ని కుదిపేసినటువంటి మరొక అంశం, అగ్నివీర్పై రాహుల్ నిప్పులే చెరిగారు. ఎనీహౌ అనేక ప్రధాన సమస్యలు, ఈ దేశానికి సంబంధించిన జాతీయమైనటువంటి అనేక సమస్యల మీద ఆయన మాట్లాడినటువంటి తీరు, అలాగే దానికి స్పందించినటువంటి పాలకపక్షం, ముఖ్యంగా అమిత్ షా గారు కూడా చాలా ఘాటైనటువంటి సమాధానం చెప్పారు. అందులో రాహుల్ గాంధీనే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా హిందువులకు వ్యతిరేకమని తీవ్రమైనటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అలాగే బీజేపీ జాతీయ నాయకులు షేక్ బాజీ గారు, అలాగే డాక్టర్ అందే సత్యం గారు, అనలిస్ట్. ముగ్గురు పెద్దలకి నమస్కరిస్తూ ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక సమస్యలపై చర్చ జరగడం ఆనందదాయకం. అలాగే ఒక ప్రతిపక్షం పాలకపక్షంతో చాలా స్పష్టమైనటువంటి అంశాలను లేవనెత్తి సమాధానం కోసం డిమాండ్ చేయడం, ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందులో ప్రయోజనకరమైనటువంటి విషయాలే చర్చకు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఇవాళ ఒక కొత్త పాత్రను పోషించారు అన్నటువంటి ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశారు. దీని మీద మాట్లాడదాం. బాజీ గారు అండ్ తులసిరెడ్డి గారు, ఈ ఇద్దరి మధ్య బహుశా మీరే మోడరేటర్గా ఉంటారేమో. సత్యం గారు, నాకంటే బహుశా మీకే ప్రధాన పాత్ర ఉంటుంది ఇవాళ. తులసిరెడ్డి గారు ద మోస్ట్ కాంగ్రెస్ లీడర్, కమిటెడ్ లీడర్. అట్ ద సేమ్ టైం షేక్ బాజీ గారు కూడా జాతీయమైనటువంటి విషయాల్లో ఎప్పుడు మనకి అవకాశం దొరుకుతుందా దంచి కొడదామని చాలా రోజుల నుంచి పాపం ఆయన ఎదురు చూస్తున్నారు. అవకాశం కోర్స్ రాహుల్ గాంధీ ఇచ్చారని అనుకుంటున్నా. బాజీ గారు, మతాన్ని రాజకీయాన్ని కలిపి మాట్లాడడం వచ్చేటటువంటి కొన్ని సమస్యలు అనేక దేశాలను అధోగతి పాలు చేశాయి. ఎప్పుడు చూసినా హిందూ మతం, హిందువులు, ఇదే సబ్జెక్టు ఎందుకు పదే పార్లమెంటులో కావచ్చు, ప్రసంగాల్లో కావచ్చు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? బాజీ గారు,
మీట్లో ఉన్నారు మిత్రమా మీరు? సార్ నమస్కారం రాజేంద్ర గారు. నమస్తే అదేవిధంగా అండి. పెద్దలు తులసిరెడ్డి గారికి, అందే సత్యం గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. భారతదేశాన్ని హిందుత్వ రాజకీయం అని చెప్పడానికి ముందు నేను ఏం మా వాళ్ళు చెప్తానంటే, పొరపాటుగా టైటిల్ వేశారు. పీసీఆర్ దాన్ని మార్చండి. ఎస్ యూ కెన్ స్టార్ట్ నౌ బాజీ గారు. ఎస్ సార్, మీరు 4-5 అంశాలు ఎత్తారు సార్. ఇందులో నేను క్లియర్ గా చెప్పగలిగేది ఏంటంటే, ఈ దేశానికి హిందుత్వ అనే పేరు మీద ఓటు అడుక్కోవాల్సినటువంటి గత్యంతరం కానీ అగత్యం కానీ భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ లేదండి. కేవలం హిందుత్వం ఒక జీవన విధానంగా, హిందుత్వం అనేది మన సంస్కృతి పరంపరగా, ఈ దేశాన్ని మనం హిందుస్థాన్ అని పిలుచుకున్నటువంటి విధానంగా పోతున్నటువంటి పద్ధతిలోనే భారతీయ జనతా పార్టీ నిర్మాణ సైద్ధాంతికమైనటువంటి సారథ్యం ఏదైతే ఉందో అదే నడుపుకుంటా వచ్చిందండి. అది 1983 నుంచి ఈ రోజు 2024 వరకు జరిగినటువంటి అనేక వందల సీట్ల యొక్క నిర్ణేతలుగా ప్రజలు నిర్ణయించింది ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయ విధానాలను కాపాడమని చెప్పని భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి హక్కుగా మేము భావిస్తా ఉన్నామండి. ఏ కాంగ్రెస్ పార్టీని అలా భావించడం లేదనేటువంటి ఆలోచన వస్తే, కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఎత్తుగళ్ళు, పిల్లి మొగ్గలు ప్రజలు గమనించిపోయినటువంటి పరిస్థితి. హిందుత్వ ప్రశ్నించే ముందు ఒకటేంటంటే, వాయినాడు కేరళలో ఉన్నటువంటి పూర్తి ముస్లిం ప్రాంతమైనటువంటి ఏరియాలోకి వెళ్ళి అక్కడ మాత్రమే గెలవగలని చెప్పని 2019లో ఏ విధంగా అయితే కేవలం 53 సీట్ల పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని నిరాటకంగా పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల, ఆయన యొక్క పాలన పట్ల ఏదైనా ఒకళ్ళ పాలన వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చి ఉంటే ఆ పరిస్థితులు ఈ రోజున ఆయనకు అవకాశంగా వచ్చినాయని ఆయన భావిస్తా ఉన్నారు. తప్పులేదు. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అత్యంత ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడాలని మనం కూడా స్వాగతం పలుకుదాం రాజేంద్ర గారు. ఎందుకంటే ఏదైతే సమాధానం లేనటువంటి ప్రశ్నలుగా మిగిలిపోయినటువంటి ప్రశ్న వారు అడిగినప్పుడు మాత్రమే ఇది ఖచ్చితంగా ప్రజల ముందుకు బయటకు వస్తుందండి. వారి ఇవాళ ఎత్తుకొచ్చినటువంటి మణిపూర్ యొక్క అంశానికి లేపే ముందు, ఏదైతే 1993లో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా దాదాపుగా 700 మందిని చంపినటువంటి మణిపూర్ను కూడా ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అదేవిధంగా 2004లో మన్మోహన్ సింగ్ గారి హయాంలో దాదాపు 1700 మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి హయాం కూడా పాపం కాంగ్రెస్ పార్టీ హయాంలో గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇది మనం పార్లమెంట్ లో వాళ్ళు ఎట్టగో రేపెత్తి మాట్లాడతారండి. ఎందుకంటే ప్రతి ఏ వాస్తవాన్ని కూడా చరిత్ర దాగనివ్వదు, దాగేటువంటి అవకాశం కూడా లేదు. కానీ వాళ్ళు ఆయన ప్రశ్నించేటువంటి దాని మీద ఏదైతే ఉందో, మేమేమంటామంటే శ్రీరాముడిని దేవుడిగా చూసేటువంటి తత్వం భారతీయ జనతా పార్టీకి లేదండి. శ్రీరాముడు ఒక యుగానికి మహాపురుషుడుగా, ఒక ధర్మానికి ఒక దార్శనికుడుగా, త్రేతాయుగం ఉందో దానికి సంబంధించినటువంటి ఒక యుగ పాలకుడుగా, ధర్మ దీక్షతకు, అన్నదమ్ముల సంబంధానికి, భార్యాభర్తల యొక్క బాంధవ్యానికి, ఈ సమాజంలో ఆడిన మాట తప్పకుండా తండ్రి రాజ్యం నడిపించినటువంటి ఒక మహానుభావుని యొక్క పాలన, రామరాజ్యం కావాలని కోరుకుంటారు. చైతన్యం చేశాం. నిర్మాణం చేసింది ఎందుకంటే అయోధ్యకి రండి బాబు, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన రమ్మంటే మేము రాలేమని చెప్పిన వాళ్ళు ఎందుకు ఆగిపోయారో వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. విపక్ష నేతగా ఆయన వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అగ్నివీరు ఉందండి. అగ్నివీరు ఏదైతే 10th క్లాస్ బాజీ గారు ఒక్క పని చేద్దాం. మీరు చాలా ప్రధానమైనటువంటి చరిత్రలో జరిగిన అంశాన్ని మీరు గుర్తు చేశారు అన్నటువంటి భావనలో మీరు మాట్లాడారు. దీనికి మరి సమాధానం చెప్పాలి కదా అని కూడా మీరు ఎత్తి చూపుతున్నారు. ఇక్కడే ఆగుదాం. మణిపూర్కి సంబంధించినటువంటి అంశంపై తులసిరెడ్డి గారు మీకు ఇచ్చే వివరణ కోసం వేచి చూడండి ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు. ఓకే, ఫస్ట్ మణిపూర్ గురించి మాట్లాడమంటారా? ఎస్. ఓకే, మణిపూర్ అనేది ఒక బార్డర్లో ఉండే రాష్ట్రం. ఇది చాలా చిన్న రాష్ట్రం. అక్కడ డబుల్ ఇంజన్, కేంద్రంలో బీజేపీని, అక్కడ బీజేపీని. ఒక చిన్న రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏదో స్పాంటేనియస్గా వచ్చింది అనుకుంటే ఒక దాన్ని దాదాపు వచ్చేసి సంవత్సరం పాటు దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. ఇప్పటికీ కంట్రోల్ చేయలేకపోతా ఉంది. అక్కడికి నరేంద్ర మోడీ గారు ఆయన దేశమంతా తిరుగుతుంటారు, ప్రపంచమంతా తిరుగుతుంటారు. ఇది ఒక సెన్సిటివ్ గా ఉండే ప్రాంతంకు ప్రధానమంత్రి పోకపోవడం అనేది ఒక తప్పు. దాదాపు సంవత్సరమైనా కానీ అక్కడ కంట్రోల్ చేయలేకపోవడం చిన్న రాష్ట్రంలో మరొక తప్పు. కాబట్టి
ఒక చిన్న రాష్ట్రాన్నే కంట్రోల్ చేయలేని వాళ్ళు ఇంకా ఈ దేశాన్ని ఏం కాపాడుతారనేది ఒకటి ఎవరికైనా వస్తుంది. కాబట్టి మణిపూర్ విషయంలో జరిగిన సంఘటనే కాకుండా దాని మీద నరేంద్ర మోడీ గారు పర్సనల్ గా ప్రధానమంత్రి హోదాలు అక్కడికి పోకపోవడం కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం అనేది డెఫినెట్ గా వచ్చేసి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కింద వస్తుంది. సరే, ఇంకా మతాలు అన్నామా, అది ఇంకా స్థానికంగా ఉండే పరిస్థితులు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇక రెండవ అంశం, ఫస్ట్ టైం ఈ యొక్క 10 సంవత్సరాల్లో పార్లమెంటులో ఒక బలమైన ప్రతిపక్షానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు తన అభిప్రాయాలను చెప్పే సన్నివేశం వచ్చేసి ఈనాడు నరేంద్ర మోడీ గారు చూశారు, అన్ని పార్టీలు చూశాయి, దేశ ప్రజలు చూశారు. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు కూడా వచ్చేసి తులసిరెడ్డి గారు, ఐ డూ అగ్రీ విత్ యూ. బట్ మన బాజీ గారు అన్నారు, మీ పాలనలో ఎంతమంది చనిపోయారా గుర్తు లేదా మీకు అని అడుగుతున్నారు. దాని మీద ఏదైనా ఒక వివరణ? డెఫినెట్గా వచ్చేసి ప్రధానికి పార్టీని, ప్రభుత్వాన్ని మనము కారణం చూపలేము, కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలిగారనే సమస్య. ఒకసారి స్పాంటేనియస్ గా జరగచ్చు. ఇప్పుడు వచ్చేసి అంటే జరిగింది వాస్తవమేనా? మనము వచ్చేసి గతంలో పంజాబ్ లో, తర్వాత కాశ్మీర్ లో కాబట్టి బ్లూ స్టార్ ఆపరేషన్ ఇవన్నీ అనేకం ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా దేశ సమైక్యత, సమగ్రతల కోసము కొన్నిసార్లు వచ్చేసి కొన్ని ప్రభుత్వ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రభుత్వాలకు సంబంధం లేకుండా స్పాంటేనియస్ గా కొన్ని సంఘటనలు జరుగుతాయి. దాన్ని కంట్రోల్ చేయడము, దాని పార్టీలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నది. ఇక్కడ బీజేపీ వాళ్ళు పైకి ఎంత చెప్పినా వాళ్ళు అయోధ్య ఇష్యూ కానీ ఇంకోటి కానీ హిందూ అనే దాన్ని వాళ్ళు వచ్చేసి అది ఒక రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలకు దాన్ని ఉపయోగించుకున్నది స్పష్టంగా తెలుస్తా ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. భారత స్వాతంత్ర ఉద్యమము, భారత జాతీయ కాంగ్రెస్, భారత రాజ్యాంగము, ఈ 3 పర్యాయ పదాలు. భారత స్వాతంత్ర ఉద్యమానికి బీజేపీకి కానీ, ఈనాటి లీడర్లకు కానీ, బీజేపీ లీడర్లకు కానీ, లేదా దాని మాతృక భారతీయ జనసంఘ్ కానీ ఏమాత్రము సంబంధం లేదు. భారత స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళ పాత్రే లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లోనే హిందూ అనే పదం, ఈరోజు హిందూ పేపర్ ఉంది. హిందూ పేపర్ ఎప్పుడు పుట్టింది? హిందూ పేపరు 1878 సెప్టెంబర్ 2న 21న అప్పటికి బీజేపీ కానీ, జనసంఘ్ పార్టీ కానీ, లేదా వచ్చేసి హిందూ మహాసభ కానీ పుట్టనే లేదు. ద హిందూ అనే పేరు అప్పుడు పెట్టారు, ఇప్పుడు కొనసాగుతా ఉంది. అదే విధంగా సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా ఎవరు రాసింది? ఈ దేశభక్తి గీతం మహమ్మద్ ఇక్బాల్ గారు. తులసిరెడ్డి గారు, ఐ వుడ్ లైక్ టు కన్ఫైన్ విత్ ద మణిపూర్ ఇష్యూ. సత్యం గారు ఇద్దరు మాటలు విన్నారు. మీరే, నేను మొదట్లో డిక్లేర్ చేస్తా, యు ఆర్ ద బెస్ట్ మోడరేటర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని. సత్యం గారు, ఇప్పుడు సరే, భిన్న రాజకీయ పార్టీలు అన్న తర్వాత భిన్న అభిప్రాయాలు ఉంటాయి. మనమేం అది విచిత్రం కాదు, ఉండాలి కూడా. అదే సందర్భంలో ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు దానికి ఉన్నటువంటి కారణాలు, సైంటిఫిక్ రీజన్స్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత 2 పార్టీల మీద ఉంది. వాస్తవానికి అది ఒక ఎథనిక్ ప్రాబ్లం. గతంలో కుకీసు, నాన్ కుకీసు, తర్వాత ఒక 10% ల్యాండ్ మాత్రమే స్థానికుల చేతిలో ఉంది, 90% మంది గిరిజనుల చేతులు ఉందని అనేటువంటి ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. వాటి ఆధారంగా ఎథనిక్ ప్రాబ్లంతో స్టార్ట్ అయినటువంటి ప్రాబ్లం, ఆ తర్వాత గిరిజనులు మెజారిటీ క్రిస్టియన్లుగా ఉండటం, గిరిజనతలు మరొక గిరిజనతగా మెజారిటీ హిందువుగా ఉంటాం. ఇవాళ అది సస్టైన్ కావటానికి, ప్రారంభం కావటానికే ఎథనిక్ ప్రాబ్లం అయితే, సస్టైన్ కావటానికి అంటే సంవత్సరాల తరబడి ఈ తెగల మధ్య అట్లాగే మిస్అండర్స్టాండింగ్ కొట్టాడటానికి రిలీజియస్ కాజెస్ దానికి ప్రొవోక్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఏమైనా అది పరిష్కారం కావాలంటే ఎథనిక్ ప్రాబ్లమ్స్ చాలా చోట్ల దేశంలో పరిష్కరించబడ్డాయి. కాబట్టి మణిపూర్ చాలా చిన్న రాష్ట్రం, తర్వాత తక్కువ జనాభా, తర్వాత దానికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఉన్నటువంటి 11 రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. కాబట్టి అటువంటి ప్రత్యేక హోదా ఉన్నప్పుడు 90% సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దాని ఆధారంగా. అందుకని ఇవాళ అది సమస్య పరిష్కరించదలుచుకుంటే
అది పరిష్కారం అయింది. కాబట్టి అలా కాకుండా దాన్ని మళ్ళీ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్గా దారితీసి ఒకళ్ళ మీద ఒకరు రెచ్చగొట్టుకునే పద్ధతుల్లో మతం ఇన్వాల్వ్ అయితే దాని సస్టైనబిలిటీ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కర్ణాటక ఎలక్షన్స్ అయిపోగానే బీజేపీ జాతీయ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఓడిపోయిన తర్వాత. మేము ఒక్క రాముడు అంటే సరిపోదు, హిందూ అంటే సరిపోదు, వీ షుడ్ అటెండ్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏమో స్టార్ట్ కావడానికి కారణం అయితే అది సస్టైన్ అవుతూ ఇంకా రగులుతోటని మాత్రం ఈ మత విభజన కారణం అవుతా ఉంది. కాబట్టి దాన్ని ఒక పరిధిలో మనందరం కూడా దేశంలో లిబరల్ డెమోక్రాట్స్ ఇన్క్లూడింగ్ బీజేపీ. కాబట్టి ఇటువంటి లిబరల్ డెమోక్రాట్స్ ఆ మేరకు సరళత్వం ఉన్నటువంటి ఫ్లెక్సిబుల్ ఉన్నటువంటి సొసైటీలో పరీక్షించడం పెద్ద సమస్య కాదు. కానీ విభజన కావాలి, ఈ పేరు మీద విభజన కావాలని రెచ్చగొట్టుకుంటూ పోతే ఇటువంటి ప్రాబ్లమ్సే మిగులుతాయి. కాబట్టి మణిపూర్ విషయంలో ఇప్పటికైనా అఖిలపక్షాలు ఏ అభిప్రాయానికి వస్తాయో పార్లమెంట్లో ఒక అభిప్రాయానికి వచ్చి పరిష్కరించడం మంచిది. జరిగే సంఘటనలు కోర్స్ మన చేతుల్లో లేకుండా జరుగుతాయి కాబట్టి నియంత్రణ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఎంతవరకు చేయాలో అంతవరకు చేసే ప్రయత్నం ప్రభుత్వం వెనకాడకుండా చేయాలి అన్నటువంటి అంశం అయితే పూర్తి అవగాహన తీసుకొచ్చారు ఇద్దరు నాయకులు. అప్పుడు జరగలేదా అని ఆయన, ఇప్పుడు జరిగిన దానికి బాధ్యత మీరు తీసుకోవాలంటూ తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు మన చేతుల్లో లేనప్పుడు నియంత్రణ మాత్రం ఉండాలి అని. ఎనీహౌ, ఇక మరొక విషయానికి వస్తే బీజేపీ హిందువులను హింసావాదులుగా మార్చిందా అన్నటువంటి చర్చ నడిచింది. నేను ఒక్కసారి అమిత్ షా గారిది కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఆయన మాట్లాడింది ఏవైతే ఉందో పార్లమెంట్లో. పీసీఆర్ इतने बड़े वाकया को छिपाया नहीं जा सकता। विपक्ष के नेताजी ने कैटेगोरिकली कहा है कि जो अपने आप को हिंदू कहते हैं वो हिंसा करते हैं। मैं फिर से रिपीट करना चाहता हूं, उनका वाक्य था जो अपने आप को हिंदू कहते हैं। मान्यवर, मैं उनको एक गुजारिश भी करना चाहता हूं कि इस्लाम में अभय मुद्रा, इस पर इस्लाम के विद्वानों का मत एक बार वो ले ले। गुरु नानक साहब की अभय मुद्रा पर एसजीपीसी का मत वो ले ले। और मान्यवर, अभय की बात तो इनको करने का कोई अधिकार नहीं है। आपातकाल में पूरे देश को इन्होंने भयभीत करा है, लाखों लोगों को जेल में डाला। और आतंक, वैचारिक आतंक अगर कभी था, वैचारिक आतंक कभी था तो आपातकाल के वक्त था। और मान्यवर, दिल्ली में दिन दहाड़े हजारों सिख भाइयों का कत्लेआम उनके शासन में हुआ। आज वो भय की बात कर रहे हैं। मान्यवर, मेरा आपसे आग्रह है कि श्री राहुल गांधी नेता प्रतिपक्ष पहला भाषण होने के बावजूद माफी मांगनी चाहिए, न केवल सदन, पूरे देश की माफी मांगनी कर ఎస్ బాజీ గారు, చాలా తీవ్రమైనటువంటి చర్చ ఇది. బాధ్యతతో కూడినటువంటి వ్యాఖ్యలు మనం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ద రీజన్, ఎమర్జెన్సీ పెట్టడం వల్ల ఇందిరాగాంధీ దోష అయితే ఇవాళ దాన్ని చర్చిస్తే వచ్చే ఉపయోగం కోర్స్ పొలిటికల్గా కొంత మైలేజ్ ఉండొచ్చు. మాలాంటి వాళ్ళు కూడా, మీలాంటి వాళ్ళు కూడా, తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా, అలాగే అందశ్రీ గారు, మనం దగ్గరగా ఎమర్జెన్సీని చూసినటువంటి జనరేషన్. కోర్స్ ఆ రోజు ఆమె నిర్ణయం తీసుకుంది, ఫైన్. మరొక విషయానికి వస్తే, సిక్కులను ఊచకోత కోసారు కాంగ్రెస్ వాళ్ళు అని మళ్ళీ గుర్తు చేశారు. అది నిజమా కాదా అన్నటువంటి ప్రశ్న వేసినటువంటి నాయకుడికి మరొక ప్రశ్న ఎదురవుతుందని గుర్తుండట్లా. గుజరాత్లో జరిగినటువంటి ఒక మారణకాండకు ఇవాల్టికి కూడా బీజేపీ నాయకులను ప్రధానంగా చెప్పుకుంటున్నటువంటి చరిత్ర ఈ దేశంలో ప్రజలు ఇంకా మర్చిపోలే. కోర్స్ కేసుల నుంచి బయటపడ్డారా లేదా అన్నది సెకండరీ అవుతోంది.
బట్ చనిపోయినటువంటి ఒక నాయకురాలు ఒక రాజకీయమైన నిర్ణయం తీసుకున్నందుకు, అలాగే మరొక మాట ఇప్పుడే మన అమిత్ షా గారు అన్నట్టు మీకు అర్హత లేదు అన్నారు. మరి బీజేపీకి ఉన్న అర్హత ఏమిటి, మరి కాంగ్రెస్కి కోల్పోయినటువంటి అర్హత ఏంటి అన్నది మీరే చెప్పాలి బాజీ గారు. రాజేంద్ర గారు, ఇక్కడ వెరీ క్లియర్ ఏంటంటే ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు సాధిస్తామని చెప్పినటువంటి మాట తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నటువంటి మాట ఏదైతే ఉందో, అమిత్ షా గారి యొక్క మాటని మార్పింగ్ చేసి మేము గనక అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాము, దళితులకి, బలహీన వర్గాలకి, ట్రైబల్స్ కి రిజర్వేషన్లు రద్దు చేస్తామనేటువంటి ఒక మార్పింగ్ వీడియోని చేసి ఎన్నికల్లో వాడుకున్నటువంటి కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని ఫలితంగా ఏదైతే జరిగిందో, ఈ రాజ్యాంగాన్ని మీరు మారుస్తారు అని చెప్పని ప్రమాణ స్వీకారం రోజున ఓం బిర్లా గారు స్పీకర్ గా అయ్యే రోజున కూడా రాజ్యాంగాన్ని పదే చూపించారు. కానీ ఈ దేశ చరిత్రలో మర్చిపోలేనటువంటి నిజం ఏమిటంటే, రాష్ట్రాలలో మా మాట వినకపోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని ఇందిరాగాంధీ గారి యొక్క పీరియడ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు 95 ప్రభుత్వాలను రద్దు చేశారు. అది ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి, కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కానివ్వండి, శరత్ బాబు గారి ప్రభుత్వం 95 ప్రభుత్వాలు రద్దు చేశారు. రాజ్యాంగాన్ని మార్చడం అనే దానికి కూడా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకొని 75 సార్లు చరిత్రలో రాజ్యాంగాన్ని మార్చిందండి. ఆర్టికల్ 48 తీసుకొచ్చి లేనటువంటి మాట సెక్యులర్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చి మార్చినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిదని. రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చి రాజ్యాంగం పట్ల గౌరవించేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంచతీర్థాలు ఇచ్చి పార్లమెంట్ లో ఆయన పెట్టి నిలువెత్తుగా ఆయనకి మేము భారతరత్న ఇచ్చుకొని గౌరవించుకునేటువంటి పని చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మీద దొంగే ఆ దొంగ నరిచినట్టుగా వాళ్ళు చేసినటువంటి తప్పు మా మీద రుద్దాలని చేసినటువంటి పరిస్థితి. మీకు ఒక మాట నేను అడుగుతాను రాజేంద్ర గారు, నా భారతదేశ చరిత్రలో 1200 సంవత్సరాల పాటు పరాయి పాలకుల కింద నలిగిపోయినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక హిందుస్థాన్, ఈ హిందూ దేశం ఏ దేశాన్ని ఆక్రమించిందా? ఈ దేశంలో ఉన్నటువంటి ఏ హిందూ అయినా హింసను ప్రోత్సహించగలుగుతాడా? ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ కనుక హింసను ప్రోత్సహిస్తే మిగతా ఉన్నటువంటి ముస్లిం, సిక్కు, జైన్, పార్సికులు ఎవరైనా సరే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? పక్కన కర్తార్పూర్ లో ఉన్నటువంటి సిక్కు గురునానక్ దేవ్ యొక్క మార్గాన్ని కూడా పాకిస్తాన్ వెళ్ళి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు? రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధం జరిగిన దగ్గర భారతీయులను తీసుకొచ్చుకున్న నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు? పాకిస్తాన్ వాళ్ళ బాధల్లో ఉంటే దానికి ఆహారాన్ని ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు? ఆఫ్ఘనిస్తాన్ ఆదుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు? శ్రీలంకని ఇవాళ కూడా కాపాడుకున్న నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు? ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వర్యుల్ని ఒక హిందూ దాన్ని అడ్డా చేసుకొని చేస్తామని చెప్పని విమర్శించేటువంటి విపక్ష నేత రాహుల్ గాంధీ గారి యొక్క ఆయన యొక్క మెచ్యూరిటీ ఏ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఇప్పుడు ఆయన అడగాలి, మేము చెప్పాలి. చెప్పితే ఆయన అడిగితేనే ఖచ్చితంగా మేము ఈ నిజాలు మొత్తం దేశం మొత్తాన్ని కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుందండి. వాస్తవానికి 80% ఉన్నటువంటి హిందువులు ఏనాడైనా 80% ఉన్నటువంటి హిందువులు ఏనాడైనా ఈ సమాజంలో మిగతా వర్గాల్ని ఉంచకూడదని, వాళ్ళ పట్ల హింసకు ప్రేరేపించాలని ఒక ఆఫ్ఘనిస్తాన్ లో, ఒక తాలిబాన్ లాగానో, ఒక పాకిస్తాన్ లాగానో, ఒక సిరియా, లిబియా, ఇరాన్, ఇరాక్ లాగా ఉండాల్సి వస్తే ఈ దేశం యొక్క సంస్కృతి ఏమయ్యేది అనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ప్లీజ్ అక్కడ ఆగుదాం. మరి కాంగ్రెస్ పాలనలో బంగ్లాదేశ్ సంక్షోభంలో ఉంటే కాపాడింది కాంగ్రెస్ పార్టీయేగా. అలాగే శ్రీలంక కూడా సంక్షోభంతో అల్లాడిపోతున్నప్పుడు కాపాడి ప్రాణాలు కోల్పోయింది కాంగ్రెస్ నాయకుడేగా. మరి వాళ్ళకి లేదా మోదీ గారి చరిత్ర మర్చిపోదామా? రాజేంద్ర గారు, 1971లో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో దాదాపు మనకి 90,000 మంది పాకిస్తాన్ సైనికులు మనకు పట్టుబడినప్పుడు గనక ఒక్క మాట కాశ్మీర్ మాకు అప్పచెబితే మేము వదిలేస్తామని ఒక మాట ఇందిరాగాంధీ ఆనాడు అని ఉంటే ఆ 90,000 ద్వారా మనకి కాశ్మీర్ అనేటువంటి ఆ రావణ కాష్టాన్ని మనం తప్పించుకునేటువంటి అవకాశం ఉండేది. రాజకీయం కోసం ఆ రోజున వదిలేసిన తర్వాత అదే సెంటిమెంట్ మీద ఎన్నికల్లో గెలవడానికి సిద్ధపడినటువంటి ఇందిరాగాంధీని చూసాం మనం. శ్రీలంకలో ఎల్టీటీని ప్రోత్సహించి శాంతిశాన పేరు మీద మళ్ళీ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని గనక చంపకపోయి ఉన్నట్టయితే శ్రీలంకలో ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటి కాదనేటువంటి వాస్తవమైన విషయం. ఆపరేషన్ బ్లూ స్టార్ చేసింది ఎవరు? ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఆ ఉద్యమంలో సిక్కుల దేవాలయం మీద ఊసకోత కోసి వేలాది మంది సిక్కులను చంపినప్పుడు మాట్లాడినటువంటి ఒక మహావృక్షం కూలిపోతే అనేక మంది చచ్చిపోతారని చెప్పింది ఎవరు? దీనికి కారణం చెప్పాల్సింది ఇవన్నీ కూడా ఎవరిని అడగాలంటే రాహుల్ గాంధీ గారు, వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీని,
వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీని, వాళ్ళ తాత నెహ్రూని అడగాలి. ఇవాళ అడగాల్సింది నరేంద్ర మోడీ గారిని కాదనేది వాస్తవమైన విషయం. ఏం మీకు సమాధానమో లేకపోతే మీకు ప్రశ్నో తులసిరెడ్డి గారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇప్పుడు మన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా గెలిస్తే అయోధ్యలోని రామాలయం మీద బుల్డోజర్లతో వచ్చేసి కూల్చేస్తారని చెప్పింది ఎప్పుడో కాదు, ఇటీవల మన ఎన్నికల్లో. ఇంకా ఇంతకంటే మతాన్ని హిందూ దాన్ని వచ్చేసి వాడుకున్నారు బీజేపీ చెప్పడానికి ఇంతకంటే ఏమైనా ఎగ్జాంపుల్ కావాలన్నా? పాతది కాదు, రీసెంట్ గా మన ఎన్నికల్లో ఎటువంటి మాటలు అవి? అయోధ్యలోని రామాలయాన్ని బుల్డోజర్లు తీసుకొచ్చేసి కూల్చేస్తుంది అని చెప్పేసి ఆ స్థాయికి పోయారు. అటువంటి చోట్లనే ఆ ఫైజాబాద్ లో బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయినాడు. కానీ ఇప్పటికైనా వచ్చేసి వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇక్కడ సిక్కులు నిజమే ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆ నేపథ్యంలో జరిగింది చాలా దురదృష్టకరమే. కానీ దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం కాదు. అయినప్పుడు దానికి ప్రయత్నం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. ఈవెన్ మరి సిక్కులు వ్యతిరేకం అనుకుంటే మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ పరంగా. జైల్ సింగ్ వచ్చేసి రాష్ట్రపతిని చేసింది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక అత్యున్నత రాష్ట్రపతి పదవి, ప్రధానమంత్రి పదవి సిక్కులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి అది జరగకూడని సంఘటన జరిగింది. ఇందిరాగాంధీ గారు హత్యనప్పుడు అది ఆ చంపిన వాళ్ళని చెప్పేసి అది కాంగ్రెస్ పార్టీకి ప్రేరేపిత కాదు. ఒకవేళ ఎవరన్నా స్థానికులుగా ఉండే కొందరు కాంగ్రెస్ వాళ్ళు జోక్యం చేసుకొని వచ్చాం, కానీ అది కాంగ్రెస్ పార్టీ పరంగా చేసింది కాదని అందరికీ తెలుసు. కానీ దాన్ని పదే పదే వచ్చేసి వీళ్ళు వాడుతున్నారు. వీళ్ళు రీసెంట్ గా వాడింది ఇది. అది ఎప్పుడో జరిగిపోయి 1984లో జరిగితే ఇప్పుడు వచ్చేసి దాన్ని ఇష్యూ చేస్తారు. ఎమర్జెన్సీ వచ్చేసి ఇది రాజ్యాంగం ప్రకారంగా జరిగిందా, రాజ్యాంగం లేకుండా జరిగిందా? ఎమర్జెన్సీ రాజ్యాంగంలోనే అంబేద్కర్ మహాశయుడు ఆధ్వర్యం రాష్ట్ర రాజ్యాంగంలోనే ఆర్టికల్ 352 ప్రకారమే ఈ ఎమర్జెన్సీ విధించబడింది. అది ప్రకటిత ఎమర్జెన్సీ, రాజ్యాంగం ప్రకారంగా ఎమర్జెన్సీ, ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీ 21 నెలలు ఉన్నది. తర్వాత ఆవిడే దాన్ని వచ్చేసి రద్దుపరచడం జరిగింది. ఆవిడే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42కు 41 ఎంపీ సీట్లు వచ్చినాయి. దేశవ్యాప్తంగా ఇందిరా కాంగ్రెస్ దెబ్బతింది వాస్తవమే. కానీ ఆంధ్రప్రదేశ్లో మరి 42కు 41 వచ్చినాయి. ఏమని చెప్పాలి అప్పుడు? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వచ్చేసి ఎమర్జెన్సీని ఆహ్వానించారని చెప్పాలనా? కాబట్టి అది ప్రకటిత ఎమర్జెన్సీ, రాజ్యాంగ పరంగా చేశారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? అప్రకటిత ఎమర్జెన్సీ 10 సంవత్సరాలుగా, అప్పుడుంది 21 నెలలు మాత్రమే. ఇప్పుడు 120 నెలలుగా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతా ఉంది. రాజ్యాంగ వ్యతిరేకమైన ఎమర్జెన్సీ. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలు ఈడీ గాని, ఐటీ గాని, ఎన్ఐఏ గాని, సిబిఐ గాని, మొత్తం ఎలక్షన్ కమిషన్, ఆఖరికి న్యాయస్థానాల మీద, మీడియా మీద మొత్తం పెత్తనం చెలాయిస్తూ మొత్తం రాజ్యాంగ వ్యవస్థలను వచ్చేసి ఆర్టికల్ 352 అవసరం లేకుండానే, రాజ్యాంగ పరంగా కాకుండానే రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తున్నారు అప్రకటిత ఎమర్జెన్సీ. కాబట్టి దాన్ని ఒకసారి వచ్చేసి వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. తులసిరెడ్డి గారు, అవర్ బాజీ వాంట్స్ టు టాక్ టు యూ. బాజీ గారు. ఎస్ సార్, ఇక్కడ తులసిరెడ్డి గారు లాంటి పెద్దలకి తెలియనటువంటి రాజకీయం ఏమీ లేదు సార్. అవును, ఇందులో ప్రతి వారి ప్రతినిధిగా వారు చెప్పదలిగిస్తున్న మాట చెప్పగలుగుతున్నారు, కానీ ప్రశ్నల మూలంగా చెప్పగలిగితే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనా విధానంలో ఉన్నటువంటి ఒక లోపాన్ని మాత్రమే వారు కాదు ఇది రాజ్యాంగం ప్రకారం జరిగింది అనుకుంటే, ఫిట్ ఇండియా లాంటి ఉద్యమంలో కూడా 1942లో జరిగినప్పుడు దాంట్లో కూడా మొత్తం ఫిట్ ఇండియా ఉద్యమంలో 42,000 మందిని మాత్రమే ఇంగ్లీష్ వాళ్ళు జైల్లో పెట్టారండి. కానీ ఇందిరాగాంధీ ఇందిరా అనేటువంటి ఇందిరాగాంధీ యొక్క పాలనలో దాదాపు 3 లక్షల మందిని జైల్లో పెట్టడం జరిగిందండి. అది ఎమర్జెన్సీ కాదది. నేను దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని, అందులో ఉన్నటువంటి ఆర్టికల్ 350 నేను వాడుకుంటాను, దాని ప్రకారం చేశాను కాబట్టి ఓడిపోయానంటే, ఇందిరాగాంధీ గారి మరణం ఏదైతే జరిగిందో ఆ రోజున దేశం మొత్తం గెలిచినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా గెలవలేదండి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు మరణించిన తర్వాత. నేనేం చెప్పగలుగుతానంటే, ఈ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు బలిదానం అయినప్పుడు కూడా 400 మందిని కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ 1969లోనే తెలంగాణ రాష్ట్రం కోసం వెళ్తే అప్పుడే 350 మందిని చంపి, ఆ తర్వాత మొన్న ఇచ్చినటువంటి తెలంగాణ కోసం 1200 మంది ప్రాణాలు బలి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా సరే అండి, ప్రత్యేక హోదా కోసం విజయవాడ లాంటి నగరంలో రవీంద్ర కూల్ డ్రింక్స్ ముందు 18 మందిని కాల్చి చంపినటువంటి ఏదైనా సరే, ఉక్కు ఉద్యమం చేస్తే ఉక్కు ఉద్యమంలో కూడా దాదాపు 33 మందిని కాల్చి చంపిన తర్వాత ఉక్కిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైనా దేశ ప్రజల పట్ల
ఇంగ్లీష్ వాడిని పంపించిన తర్వాత ఇంగ్లీష్ వాడి కన్నా కూడా నిరంకుశంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి. ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడేటప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నామని చెప్పకుండా ఉక్కు ఫ్యాక్టరీ గురించి మీ ఉద్దేశం ఏంటని చెప్పని అడిగితే మరి మీ చంపినటువంటి మనుషుల సంగతి ఏంటని మాట్లాడగలిగితే అది అప్పుడు జరిగిపోయింది కాబట్టి దాన్ని అప్పుడు వదిలేయండి. ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ మీరున్నారు కాబట్టి మళ్ళీ దీని గురించి మాట్లాడినటువంటి మాటలు సమాజం స్వీకరిస్తుందా అని చెప్పని పెద్దలు తులసిరెడ్డి గారిని మీ ద్వారా అడుగుతున్నానండి. ఓకే, డాక్టర్ సత్యం గారు, ఇద్దరు వాదనలో ఉన్న నిబద్ధత, కోర్స్ ఇద్దరు పెద్దవాళ్ళే, ఇద్దరు విఘ్నత కలిగిన వాళ్ళే, మీకేమనిపిస్తుంది? ఒకటేనండి, ఈ దేశంలో 80% మంది హిందువులున్నా లేక ఇతర ముస్లింలు, క్రిస్టియన్స్, ఇతరులున్నా ఎప్పుడు కూడా దేశ విభజన తప్ప అగ్రెసివ్ పాలిటిక్స్ ఎప్పుడు నడిపితే అప్పుడు రాంగ్ ట్రెండ్స్ వస్తున్నాయి, రాంగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అది ఏ మతంలో నడిపినా అటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, మీరు గమనించండి. తర్వాత అట్లాగే అకాలీలలో, సిక్కులలో బెంద్రనవాలి ఉగ్రవాది అయితే అకాలీదులందరూ ఉగ్రవాదులు కాదు. అట్లాగే హిందూ పాలిటిక్స్ లో ఎవరో హిందూ మున్నానో ఇంకొకళ్ళు కొంతమంది అగ్రెసివ్గా నడిపితే మొత్తం హిందువులు ఉగ్రవాదులు గారు. ఇట్లా ప్రతి మతంలోనూ కూడా ఇటువంటి అగ్రెసివ్ పాలిటిక్స్ 1% 2% నడిపి ఆ మతాలకు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి క్రమం నడుస్తా ఉంది. రాను ఇది ఈ అగ్రెసివ్ రిలీజియస్ అగ్రెసివ్నెస్ ఓట్లు తెచ్చిపెడుతుందని చెప్పేసి వాళ్ళ ఈ అగ్రెసివ్నెస్ కు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇది అన్ని మతాల్లో నడుస్తుంది. దీన్ని సామాన్య ప్రజలు ఇష్టపట్టలేదు. కాబట్టి ఎవరైనా తాత్కాలికంగా మతం వాడుకున్నా ఆ తర్వాత అది ఎవాపరేట్ అయిపోతుంది. ఉదాహరణకు బాబ్రీ మసీద్ కూలిపోయిన తర్వాత అక్కడ బీజేపీ గెలిచింది, ఆ తర్వాత ఎస్పీ గెలిచింది, మళ్ళీ బీజేపీ గెలిచింది, ఆ తర్వాత ఇప్పుడు ఎస్పీ గెలిచింది. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఈ మతం, దేవుడు అనేటువంటి విషయాలు, ఇది ఇంతకుముందే మన బాజీ గారు చెప్పినట్టు ఇది ఒక విశ్వాసం, ఏ మతమైనా ఒక విశ్వాసం. ఈ విశ్వాసాన్ని అడ్డం పెట్టి సీట్లు సంపాదించుకోవటం అనేటువంటిది సక్సెస్ అనేది తాత్కాలికం, సస్టైన్ కాదు. ఇది మనం గమనిస్తున్నటువంటి విషయం. తర్వాత ఎవరైనా ఈ పేరు మీద నియంత్రణతో పోకడలు పోతే ప్రజలు శిక్షించారనడానికి అనేక ఆధారణాలు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇచ్చి డీకే బార్వా ఇందిరా ఇండియా, ఇండియా ఇందిరా అని అంటే కొలాప్స్ అయిపోయింది. అట్లాగే ఇవాళ బీజేపీ గ్యారంటీ పోయి మోడీ గ్యారంటీ దగ్గరికి పోయింది. చివరికి మోడీ కూడా నేను అందరిలాంటి బిడ్డని కాదు, దేవుని బిడ్డని అనేటువంటి స్టేట్మెంట్ వరకు పోయింది. ఇవాళ బీజేపీ సీట్లు 300 నుంచి 234 తగ్గించారు ప్రజలు. అంటే ఎవరైనా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఎవరైనా అథారిటేరియన్ ట్రెండ్స్ లోకి పోతే ప్రజలు ఇష్టపడరు. వాళ్ళకు కూడు లేకున్నా ఏం లేదు, కానీ వాళ్ళ స్వేచ్ఛను అరిస్తే ఊరుకోరు. కాబట్టి అట్లాగే మోడీ, నేనైతే ఒక్కసారి బాగా అయిష్టపడ్డా, కర్ణాటక ఎలక్షన్ లో జై బజరంగ బలి అని చెప్పేసి మోడీ నోట రావటం నాకు ఇష్టం లేదు. ఇంకే నినాదాలు ఇచ్చినా పర్వాలేదు, చాలా నినాదాలు ఇచ్చాడు, కానీ ఇటువంటి అగ్రెసివ్ నడిపి ఎలక్షన్స్ గెలవాలనుకోవటం ఏ పార్టీ నాయకుడు చేసినా అవి రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. అక్కడ కూడా కర్ణాటకలో రాంగ్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి రాజకీయ పక్షాలు గ్రహించాల్సింది ఏంటంటే ఇవాళ ఆ బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, మరొక పార్టీ అయినా రోజు మనకు 100 ఇష్యూస్ ఉంటే అందులో 98 ఎకనామిక్, సోషల్ అండ్ ఇతర ఇష్యూసే ఉంటాయి. మనకు వ్యక్తిగత విశ్వాసం అనేటువంటిది మన జీవితానికి అడ్డుపడకూడదు, అది సాఫీగా నడవటానికి ఉపయోగపడాలి. అడ్డుపడేటువంటి స్థితికి వచ్చినప్పుడల్లా ఇటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి దేశ విభజన, అదే రాంగ్ లైన్ల, రాంగ్ ట్రెండ్ల పాలిటిక్స్ పోయినందుకు దేశ విభజనే జరిగింది, వ్యక్తుల హననం జరిగింది, మతాల హననం జరిగింది. కాబట్టి ఈ విషయంలో పాలిటిక్స్, అందులో మంది డెమోక్రటిక్ సిస్టమ్, ఎక్కడైతే టెక్నాలజీ వచ్చిందో అక్కడ మతం వెనకబడ్డది. యూరోప్లో బ్రహ్మాండంగా క్రిస్టియన్ మతం ఏలింది, కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 17వ శతాబ్దంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సక్సెస్ అయినాక, దాని సుఖం అనుభవించినాక, ప్రపంచవ్యాప్తంగా దాని ఆధిపత్యం చూసిన తర్వాత వాళ్ళు అడ్డం రాలేదు, డెవలప్మెంట్కి అడ్డం రాలేదు, టెక్నాలజీకి అడ్డం రాలేదు. అది మతం వ్యక్తిగత విశ్వాసంగా మిగిలింది. ఇవాళ ఒకవేళ అట్లా కాదు, బలవంతంగా 50 ముస్లిం దేశాలు డిక్లేర్ చేసుకొని మా ముస్లిం దేశాలు అన్న దగ్గరల్లా షియా సున్నీలు ఘర్షణ పడుతున్నారు. వాటి ఆధారం చేసుకొని అమెరికా జోక్యం చేసుకోగలుగుతుంది. ప్రతి దేశంలో అమెరికా జోక్యం చేసుకోగలిగింది అంటే షియా సున్నీల మధ్య ఉన్నటువంటి వైరుధ్యమే కారణం. కాబట్టి మతంతో
మతంతో డాక్టర్ ఏ గారు, దేశం ఒక్క విషయం సుఖంగా లేదు. మీరు అన్నట్టుగా భారతదేశంలో 80% పైగా హిందువులు ఉన్నటువంటి పరిస్థితుల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోతున్నారు. వాళ్ళకి కనీసం మాత్రం ఈ దేశంలో హిందూ మతాన్ని ఎవడు పడితే వాడు అవమానించేటటువంటి ఒక చులకన ఒక పరిస్థితి ఉన్నది అన్నది కూడా, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నది కూడా ఒక వాస్తవం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దట్. ఇవాళ పాపులేషన్ గ్రోత్ రేట్స్ ఉన్నాయండి. ముస్లిం పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంది, హిందూ పాపులేషన్ గ్రోత్ రేట్ ఉన్నాయి. ఈ గ్రోత్ రేట్స్ లో పెద్దగా తేడా లేదు, మార్జినల్ ఇంక్రీజ్ అంతే. ప్రచారం జరుగుతున్నట్టుగా అబ్సల్యూట్ గా ముస్లింలు మారాలనేది నిజం కాదు. అది నేను ఆ ట్రెండ్స్ చూశాను కూడా. తర్వాత రెండోది, హిందువుల మీద విమర్శలు అన్నప్పుడు ఎక్కువ సంఘటనలు జరిగితే ఎక్కువ విమర్శలు, తక్కువ సంఘటనలు జరిగితే తక్కువ విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ సంఘటనలే జరిగినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఎంత లా అండ్ ఆర్డర్ ఎంత డెవలప్మెంట్కి ఎంత లింక్ అయి ఉన్నదంటే గతంలో 400 ఏళ్ల నుంచి లింక్ అయి లేనటువంటి వాళ్ళు లింక్ అయి ఉన్నది. ఒక్క మత సంఘటన జరిగితే చాలు ఫారెన్ క్యాపిటల్ రాకుండా పోతుంది. ఒక కుల సంఘటన జరిగితే చాలు ఫారెన్ క్యాపిటల్ రాకుండా పోతుంది. ఫారెన్ క్యాపిటల్ కానీ డొమెస్టిక్ క్యాపిటల్ కానీ ఒక రాష్ట్రానికి రాకపోతే నిరుద్యోగ సమస్య ఎంత విలయతాండం చేస్తుందో మన రాష్ట్రాలే ఉదాహరణలు, మన దేశం ఉదాహరణ. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మనం వీటిని అదుపు చేసుకోకపోతే, అగ్రెసివ్ రిలీజియస్ స్ట్రగుల్స్ కానీ అగ్రెసివ్ పాలిటిక్స్ కానీ అదుపు చేసుకోకపోతే మనకు భవిష్యత్తు లేదనేది చూస్తా ఉన్నాం. కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పటికైనా ఈ మోడర్న్ వరల్డ్ లో అది రియలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. రియలైజ్ అయినటువంటి డాక్టర్, మరొక విషయం, బాజీ గారు మీ దగ్గర నుంచే ఒక సమాధానం ఆశిస్తున్నా. ఇటీవల ఒక రిపోర్టులో ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా ప్రజల ఆదరణ, గుర్తింపు, అలాగే ట్రెండింగ్లో ఉన్నటువంటి నాయకుడు ద ఫస్ట్ ప్లేస్లో మన దేశ ప్రధాని ఉన్నారు. నిజమే, ఒప్పుకుందాం. మరి ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో భారతదేశంలో తన సొంత దేశంలో తన ప్రతిష్ట కోల్పోయి సీట్లు తగ్గినాయా, లేకపోతే ఏ కారణంతో తగ్గాయంటారు? ప్రపంచమేమో ఆయన నంబర్ 1గా గుర్తించింది. ఇక్కడ ప్రపంచానికి హైందవ భావజాలాన్ని తీసుకెళ్ళటానికి ఆనాడు వివేకానంద 1855లో చేసిన సికాగో దగ్గర నుంచి నేడు నరేంద్ర మోడీ గారు ప్రపంచం మొత్తం కూడా తిరుగుతూ చేసినటువంటి ప్రయత్నాల దగ్గర నుంచి మొన్నటి 199 దేశాలు యోగా డే, మన దేశం యొక్క ఒక క్రీడ అయినటువంటి యొక్క లెక్క అయినటువంటి ఆరోగ్య ప్రధానమైనటువంటి యోగా డేని పాటించిన దగ్గర వరకు భారతదేశం యొక్క కీర్తి ప్రశ్నల విషయంలో కానీ, G20 లాంటి దేశాల్లో ఈ రోజున మనం అధ్యక్ష స్థానంలో కూర్చోవటం కానీ, ఎక్కడైతే వివాదాస్పదమైనటువంటి కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా అటువంటి కార్యక్రమాలు చేయగలిగేటువంటి దమ్ము ధైర్యంతో చేసేటువంటి వివాదం విలాయని పరిస్థితి ఏదైతే ఉందో, ఇదంతా కూడా దేశం కోసం బయట చేసినటువంటిది, దేశం కోసం లోపల చేస్తున్నటువంటి ప్రయత్నం సార్. ఇక్కడ నేనేమంటానంటే, మీరు ఎందుకు తగ్గింది ఓట్లు అనేది అంటే, తగ్గడానికి ఏం లేదు సార్. ఇక్కడ ప్రతి చోట కూడా ప్రజలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది కోరుకునే దాంతో పాటుగా ప్రత్యర్థులు చేసేటువంటి ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మారు సార్. ఇక్కడ ఓటు బ్యాంకు చీలకుండా కాంగ్రెస్ పార్టీ సంపాదించుకుంది కేవలం 99 సీట్లు మాత్రమే. దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి కానీ, లేకపోతే అక్కడ యూపీలో చేసుకున్నటువంటి ఆ యొక్క ఓట్ల పరిస్థితి కానీ, ఈ రెండింటిని కూడా తను జోడించుకొని తన కూటమిలో ఉన్నటువంటి బలంగా మార్చేటువంటి తరుణంలో ప్రతి చోట చేసినటువంటి ఆయన మాట ఖచ్చితంగా తమిళనాడులో. బాజీ గారు, బోల్డ్ గా ఒక విషయం చెప్పండి. రాహుల్ గాంధీ చేసినటువంటి జోడో యాత్ర వల్ల వాళ్ళ గెలుపుకి కొంత ప్రభావం చూయించింది, ఫలితం తీసుకొచ్చిందని భావిస్తారా? దాన్ని ఒప్పుకుంటారా? జోడో యాత్ర తర్వాతే ఛత్తీస్గఢ్ పోయింది, రాజస్థాన్ పోయింది, మధ్యప్రదేశ్ పోయింది సార్. జోడో యాత్ర తర్వాత పార్టీ పెరిగింది అనుకోవడం వల్ల ఏం లేదు. ఇక్కడ ఏంటంటే 10 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పాలనలో ఉన్నటువంటి పెద్దలు సత్యం గారు చెప్పినట్టుగానే లోపాలు ఏమైనా ప్రజలు గమనించారా, లేకపోతే ప్రత్యర్థులు చేసినటువంటి ప్రచారాన్ని నమ్మారా అనేటువంటి అంశం మీద తప్ప నరేంద్ర మోడీ గారి యొక్క జోషే తగ్గితే ఎక్కడ మొదలెట్టామో 3 సీట్ల నుంచి 242 సీట్లు ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి నిలకడైనటువంటి నమ్మకమైనటువంటి ప్రత్యర్థులతో సంబంధం లేకుండా వచ్చినటువంటి ఒక మెజారిటీ ఈ రోజున పార్లమెంట్ లో పిలిచిన వైనాన్ని గుర్తించమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక భావజాలంతో పోయినటువంటి వాళ్ళు. ఇవాళ మీరు కేరళకి పోండి, ఎన్డీ కూటమిలో ఉన్న వాళ్ళు, అక్కడ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి పోరాడుకోవాల్సిన పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో పోండి, నీతో ఉంటానని తర్వాత నీతో ఉండలేనని. ఫైన్. మరొక విషయం బాజీ గారు, ఆంధ్రప్రదేశ్లో యువగళం పేరుతోటి ఆ నాయకుడు
లోకేష్, నారా లోకేష్ ఆయన చేసినటువంటి యువగళం పాదయాత్ర వల్ల ఆయన ఎదిగాడు. ఆయన కొంత అర్థం చేసుకుని అప్డేట్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం జోడో యాత్రలో కూడా అవిఘ్నమైనటువంటి ఒక పట్టుదలతో ఒక యువ నాయకుడు, అతను ఏ పార్టీ అనేది నాకు అనవసరం, ఒక యువకుడు రాజకీయంగా జనంలో కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం, వాళ్ళు అప్డేట్ అవటం మంచి కల్చరే కదా. ఎస్ సార్ ఒక్క మాట చెప్పేస్తాను. Yeah. మీరు 35 ఏళ్ళు ఉన్నటువంటి లోకేష్ గారిని 55 ఏళ్ళు ఉన్నటువంటి నవయువకుడుగా భావిస్తున్నటువంటి రాహుల్ గారిని కలిసి పోల్చి చూడటం అనేది కాదు సార్. ఆయన పాదయాత్ర చేయటం అనేది ఆయనకి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చేశాడు. హైదరాబాద్ లో కూడా ఆయన పాదయాత్ర చేసి వెళ్ళిన తర్వాత అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందండి. దయవుంచి నేనేమంటానంటే, ఇక్కడ ఏ ఎన్నికలైతే రాజకీయంగా రెండు పక్షాలను ముందుకు తీసుకెళ్తాయో, నిలబెడతాయో, యుద్ధం చేస్తాయో, ప్రత్యేకంగా వచ్చేటువంటి యొక్క ఆ ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలితాల జోష్ ఆటోమేటిక్ గా ఇవాళ ఎన్డీఏ కూటమి కాబట్టి ఈయన వాళ్ళ విపక్ష నేతగా అయ్యాడు. ఆ ఇండి కూటమి కాబట్టి ఆ ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు వీరు కూడా ఎన్నికల ముందు తెలుగుదేశంతో మాట్లాడతాము, రమ్మని మనం అవకాశం ఇస్తామని, బీహార్తో మాట్లాడతాము, రమ్మని మనం అవకాశం ఇస్తామని, ఇవన్నీ మనకు పబ్లిక్ గానే కనపడినటువంటివి. ఈ అంశాలన్నీ చూస్తే నేనే గట్టివాడిని అయితే, నేనే బలవంతుడిని అయితే 10 ఏళ్ల పాటు నేను ఇలా ప్రజల్లో ఉండి అనేక మాటలు చెప్పినప్పుడు ఆశీర్వదించినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీ కూటమిలో వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో, వారు విపక్ష నేతగా అయినందుకు వల్ల కానీ, లేకపోతే విపక్ష నేతగా ఆయన ప్రస్తుతం వైనాన్ని కానీ మేము ఎక్కడా తప్పు పట్టట్లేదు సార్. కాకపోతే మీరు చెప్పారు చూసారా ఇందాక, ఆ హిందూ అనేటువంటి మాటకి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరించి వాళ్ళు చేసిన దానికి హిందువులు వాళ్ళు నమ్మకుండా పోయింది. దాని ఫలితానికి వాళ్ళు నష్టపోయారు అంతే. నష్టపోలేదే, వాళ్ళు ఎదిగారు కదా, కొన్ని సీట్లు పెరిగాయి కదా, ఎదిగితే అది అధికారం వాస్తవం వచ్చారు కదా. కదా రాజేంద్ర గారు. వాళ్ళు మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పి గంట బజాయించి చెప్పారు. ఖర్గే గారు చెప్పారు, రాహుల్ గాంధీ చెప్పారు, మన గుర్తుపెట్టుకోండి మనం అధికారంలోకి వస్తున్నామని చెప్పన్నారు. మరి మోదీ గారు కూడా అన్నారు కదా, మాకు 400 సీట్లకు దగ్గరగా రాబోతున్నామని. ఇది రాజకీయాల్లో సహజమే కదా, మేం గెలుస్తామని చెప్పుకోకపోతే మేము ఓడిపోతాము లేదా గెలుస్తామో లేదో అని ఎవరైనా చెప్తారా బాజీ గారు? చెప్పాల్సిందే సార్, చెప్పాల్సిందే. చెప్పిన తర్వాత జరగకపోతే నేనేది ఇప్పుడు మా ఆంధ్ర రాష్ట్రంలో వైనాట్ 175 అని చెప్పారండి ఆయన. సరే 175 లో ఇప్పుడు ఆ గోల్ వద్దు మనకి. 175 లో 7 పోయింది, 5 పోయింది, ఆఖరికి 1 పక్కన ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూశారు అటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ కూడా మేము సాధిస్తామని చెప్పి సాధించలేకపోయినప్పుడు సాధించని వారు అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పేటువంటి అధికార పక్షంగా మా ధర్మం మేము నిర్వహిస్తున్నాం, వారికి సమాధానం చెప్పాల్సింది చెప్తాం, వాళ్ళు అడగాలి, మేము చెప్పాల్సిన అవసరం ఉందనే భావిస్తున్నాం సార్. ఎస్, ఐ డూ అగ్రీ విత్ దట్, ఐ అప్రిషియేట్ ద సేమ్. తులసిరెడ్డి గారు, బాజీ గారికి మీరు కొన్ని ప్రశ్నలు వేయాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రశ్నలు కాదు కానీ ఇక్కడ అటు రాహుల్ గాంధీ గారికి కానీ, నరేంద్ర మోడీకి కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరెవరి మెరిట్స్ డిమెరిట్స్ ఇద్దరికి ఉంటాయి. ఇప్పుడు బీజేపీని మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం, అంటే వాళ్ళకు సీట్లు తగ్గిండొచ్చు కానీ 303, 282 బదులు 240 వచ్చినాయి. కానీ ఇప్పటికీ స్టిల్ లార్జెస్ట్ పార్టీ 240 అనేది. ఇంకా సెకండ్ కాంగ్రెస్ 99, 240కి 99కు చాలా తేడా ఉంది వచ్చేసి. కాబట్టి దాన్ని మనం ఏమి అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి సంబంధించి 44 నుండి 52కు, 52 నుండి 99కి. కాబట్టి ఇది ఇక్కడ పెరగడం జరిగింది. బట్ న్యాచురల్ గా రాజకీయాల్లో ఓడలు బండ్లు అవుతుంటాయి. ఇప్పుడు నవీన్ పట్నాయక్ 24 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఉండి మన పార్టీ ఓడిపోయింది, ఒక ఎంపీ సీట్ లేదు, ఒక చోట ఆయనే ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి బీజేపీ మాతృక భారతీయ జనసంఘ్ 1951లో పుట్టింది, మరి దాని బీజేపీగా మారింది. 96 వరకు అధికారం రాలేదు. అంటే 1951లో పుట్టి 96లో 10 రోజులకు వాజ్పేయి వచ్చారు. అంటే 40 సంవత్సరాల పాటు అధికారంలోకి రాలేదు. బట్ ఆ చరిత్ర బీజేపీకి, భారతీయ జనసంఘ్ ఉంది. కాబట్టి ఇవి ఒక్కొక్క ఆ సమయం సందర్భం బట్టి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనమే నరేంద్ర మోడీ బీజేపీని తక్కువ చేయాల్సిన పరిస్థితి ఏం లేదు. స్టిల్ వాళ్ళకి వచ్చేసి సొంతంగా 240 ఉన్నాయి. అవి మూడోసారి ఆ స్థాయిలో తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. ప్రజెంట్ పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే పదవి గెలవాలనే కానీ, నీ చెప్పి కదా నవీన్ పట్నాయక్ లాంటి 24 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఒకసారి సమయం వచ్చినప్పుడు ఓడిపోవాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు ఓడిపోయినాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, వాజ్పేయి గారు ఓడిపోయినారు, చంద్రబాబు ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి తల్లి ఓడిపోయింది, రాజశేఖర రెడ్డి గారి కొంచెం తేడాతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకులు, పార్టీలు కూడా ఉంది. కాబట్టి ఇది ఆ పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. సరే, ఏదేమైనా ఈ రోజు రాహుల్ గాంధీ గారు డెఫినెట్ గా వచ్చేసి అది ఒక
విశ్వరూపం చూపించాను అనాల్సిన అవసరం. ఇంతవరకు ఎస్ తులసిరెడ్డి గారు మీకు ఒక బయట చూపిస్తాను. పార్లమెంటులో ఆ అగ్నివీర్ మీద మాట్లాడారు రాహుల్ గాంధీ, అది ఒకసారి చూడండి. अग्निवीर शहीद हुआ, लैंडमाइन ब्लास्ट में शहीद हुआ, मैं उसे शहीद कह रहा हूं, मगर हिंदुस्तान की सरकार उसे शहीद नहीं कहती। नरेंद्र मोदी उसे शहीद नहीं कहते हैं, नरेंद्र मोदी उसे अग्निवीर कहते हैं। उस घर को पेंशन नहीं मिलेगी, उस घर को कॉम्पनसेशन नहीं मिलेगी, शहीद का दर्जा नहीं मिलेगा। और बेचारे बैठे हुए थे, 3 बहनें थी एक साथ बैठी हुई थी, रो रही थी। आम जवान को पेंशन मिलेगी, जरूर दुख होगा, मगर हिंदुस्तान की सरकार आम जवान की मदद करेगी। मगर अग्निवीर को जवान नहीं कहा जा सकता, अग्निवीर यूज एंड थ्रो मजदूर है। और आप उससे कहते हो, उसको आप 6 महीने की ट्रेनिंग देते हो, 6 महीने की ट्रेनिंग देते हो। दूसरी तरफ चाइना के जवान को 5 साल की ट्रेनिंग मिलती है, राइफल लेकर उसके सामने खड़ा कर देते हो, उसके दिल में भय पैदा करते हो, एक जवान और दूसरे जवान के बीच में फूट डालते हो कि एक को पेंशन मिलेगी, एक को शहीद का दर्जा मिलेगा, दूसरे को नहीं मिलेगा, और फिर अपने आप को देशभक्त कहते हो। ये कैसे देशभक्त हैं? या बोलिए शेख बाजी जी, इसका बारे में क्या बोल सकते हैं आप? ఇప్పుడు వారు అంటా ఉంటే రాజేంద్రజీ చాలా విషయాలు గుర్తుకొస్తా ఉన్నాయి. వారి పెదనాన్న సంజయ్ గాంధీ గారు అని ఒక ఆయన ఉండేవారండి. ఆయన పాపం ఎవరు దొరికితే వాడిని తీసుకెళ్లి మిలిటరీలో జాయిన్ చేసేసేవాళ్ళు. అదేవిధంగా రోడ్డు మీద కుటుంబ నియంత్రణ చేయించుకోలేదు, బలవంతంగా ఒక రోజు 70,000 మందిని ఢిల్లీలో ఖాళీ చేయించి అప్పుడు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించినటువంటి సంజయ్ గాంధీ గారు నాకు గుర్తుకొచ్చారు సార్. నేనేమంటానంటే 10th క్లాస్ పాస్ అయిపోయి 4 సంవత్సరాల పాటు దేశం కోసం సేవ చేయడానికో దేశంలో ఉన్నటువంటి మిలిటరీలో పనిచేయడానికి వెళ్తే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన 25 మందిని అందులో పర్మనెంట్ గా ఉంచుకొని మిగతా వాళ్ళకి జీతాలు 25 లక్షల రూపాయలు వెనక్కిచ్చి పంపించి వాళ్ళకి మళ్ళీ సరైనటువంటి ఉద్యోగాలు ఏవైతే మిగతా సిఆర్పిఎఫ్ లో కానీ సిఎస్ఎఫ్ లో కానీ ఆ జాబుల్లో చేర్పించేటువంటి ఒక అవకాశాన్ని ప్రభుత్వం తీసుకుంటే అందులో ఉన్నటువంటి మంచి చెడుని చెప్పడం పోయి దేశంలో ఉన్నటువంటి యువకులు మొత్తం కౌమార దశలో ఉన్నటువంటి 10th పాస్ అయినటువంటి కుర్రాడు 4 సంవత్సరాల పాటు దారి తప్పకుండా దేశం పట్ల కమిట్మెంట్ తో ఉండటం కోసం ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికాపూర్వమైనటువంటి పథకాన్ని తీసుకొస్తే దాన్ని వెక్కిరించి తెలంగాణలోకి వెళ్ళాక జాతి సంపద అయినటువంటి రైళ్లను తగలబెడితే కేవలం నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకతతో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరి జీవితాలు పాడైనండి. అయినా అగ్నివీర్ ఇవాళ బ్రహ్మాండంగా జరుగుతోంది. అగ్నివీర్లో వెళ్ళేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో దేశం పట్ల ఈ యొక్క దేశం యొక్క రక్షణ పట్ల కమిట్మెంట్ తో ఉన్నారండి. వాళ్ళకి ఆ విషయం తెలియదు. నేను ఇప్పుడు మిలిటరీలో సైనిక యొక్క నియామకాలు చేయకుండా సైనికుల యొక్క దమ్ము లేదని చెప్పి మాట్లాడుతూ భారత సైన్యం చేత కాలేదని చెప్పి అవహేళన చేస్తూ వాళ్ళని వెక్కిరించి ఖాళీ బూట్లు ఇచ్చి సైన్యం పారిపోతా ఉంటే చైనా చేతిలో దొరకకుండా పారిపోతున్నటువంటి క్రమంలో రేడియోలో ఈ రోజున మన్ కీ బాత్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారండి నెలకోసారి. కానీ ఆ రోజున రేడియోలో నెహ్రూ గారు చెప్పారండి, నేను చేతులు ఎత్తేసాను, నా చేతిలో ఏం లేదు. బాజీ గారు ప్రధానమంత్రి రేడియోలో మాట్లాడినా లేదా టీవీలో మాట్లాడినా ధరలు పెరిగిపోతున్నాయన్న వాస్తవం ఇవాళ ప్రజలందరూ గ్రహించి ఇబ్బంది పడుతున్నారండి. అదొకటి మీరు ప్రధానంగా ఆలోచించాల్సిన సమస్య. ఇది పార్లమెంటులో రైట్ చేయకపోయినా, మరొకళ్ళు మాట్లాడకపోయినా, మనం చర్చించకపోయినా ప్రధానంగా ఈ దేశ ప్రధాని ఆలోచించవలసిన ప్రధానమైనటువంటి సమస్య. ఎస్ సత్యం గారు ముగిద్దాం. ఇవాళ అగ్నివీర్ అనేటువంటి విషయం సీరియస్ ఇష్యూ. బాజీ గారు దేశం కోసం అన్నప్పుడు కమిట్మెంట్ జీవితం నుంచి వస్తుందండి, జీవిత స్థిరత్వం నుంచి వస్తుంది. మనం చాలా మంది వర్కర్స్ని చూస్తున్నాం. హైదరాబాద్ జిఎస్ఎంసీని దాదాపు 22,000 మంది వర్క్ ఫోర్స్ ఉంది. అలా 4,000 మంది పర్మనెంట్, మిగతా వాళ్ళంతా తాత్కాలికం. ఇటువంటి పరిస్థితి 4 ఏళ్లకే ఇంటికి పంపుతామంటే వాళ్ళు దేశం కోసం కమిట్మెంట్ కాకుండా 4 ఏళ్ల తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తారు. కాబట్టి అధికార ప్రతిపక్షాలు అన్నట్టుగా 4 ఏళ్ల నుంచి 8 ఏళ్ళు, 12 ఏళ్ళు అలా పెంచి వాళ్ళ సర్వీస్ అయిపోయిన తర్వాత ఎక్స్ సర్వీస్ కింద వచ్చేటువంటి ఉద్యోగాలు పాత పద్ధతులను చేస్తే వాళ్ళ కమిట్మెంట్ పెరుగుతుంది. అట్లా కాకుండా 4 ఏళ్ల తర్వాత ఏం చేయాలనే ప్రశ్నతోటే గడుపుతాడు. ఇవాళ తాత్కాలిక ఉద్యోగాలు చూస్తున్నాగా యూనివర్సిటీలలో, కాలేజీలలో, తర్వాత ఇతర డిపార్ట్మెంట్లో. దానికి కమిట్మెంట్కు మన జీవిత స్థిరత్వం నుంచి ఆ కమిట్మెంట్ వస్తుంది. కాబట్టి అది ఒకటి మనం గమనించుకుంటే దాన్ని దేశ ఉపయోగం కొరకు ఇవాళ ఇద్దరు విభేదించుకోవాల్సిన పని లేదు. కానీ దేశానికి ఉపయోగించుకోవటానికి యువకుల్ని
ఏ దారి కరెక్టో వార్తలు వస్తున్న అనఫిషియల్గా 8 years పెంచుతారని. కాబట్టి అలా పెంచి వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ కింద మళ్ళీ సెటిల్ అయ్యే అవకాశం కల్పిస్తే వాళ్ళ కమిట్మెంట్తో పనిచేసేటువంటి అవకాశం ఉంది. Yes, రెండవది సత్యం గారు. వాళ్ళకిచ్చే ఒక్క మాట, వాళ్ళకిచ్చే శాలరీస్ అన్నప్పుడు ఇవాళ మనం చెప్పడానికి 5.7% ఇన్ఫ్లేషన్ ఉంది, ద్రవ్యోల్బణ రేటు ఉంది. కానీ నిన్నగాక మొన్న బిజినెస్ నైల్ పత్రిక ఒక్కొక్క కూరగాయలకు ఇచ్చారు, ఒక్కొక్క సరుకుకు ఎంత ఇన్ఫ్లేషన్ ఉందంటే 100%, ఒక సరుకు అయితే 258% ఉంది. అంటే కూరగాయలు ఆహార ధాన్యాల యొక్క ఇన్ఫ్లేషన్ రేటు 20-30% చొప్పున పరిగెడుతుంది. కాబట్టి దీన్ని గమనంలో తీసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కూటికెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళకి ఇచ్చేటువంటి. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఆలోచించి వాళ్ళకు ఒక స్థిరత్వమైనటువంటి లైఫ్ ప్రమోట్ చేసి యువకుల్ని దేశం కోసం కమిట్మెంట్ పెంచి ఉపయోగించుకుంటే దేశానికి చాలా ఉపయోగపడుతుంది. Yes, ఆ sir. ఆస్పెక్ట్లో మీరు ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎస్, చివరిగా ముగిద్దాము. ఇవాళ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఉగ్ర రూపంలో చూసాం. కొంత మెచ్యూరిటీగా ఆయన చేసినటువంటి ప్రసంగాలు గమనించాం. వీటన్నిటికంటే తులసిరెడ్డి గారు, ఈ దేశంలో సామాన్యమైనటువంటి ప్రజలు అధిక ధరలతో అల్లాడిపోతున్నారు. దాని మీద ఏదైనా ఒక పరిష్కారంగా మీరు లేవనెత్తినటువంటి అనేక అంశాలతో పాటు దీన్ని కూడా ప్రయారిటీలో తీసుకోవాలని భావిస్తున్నా. వాట్ యు సే డెఫినెట్ గా డాక్టర్ గారు? ఇప్పుడు ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలే. నెక్స్ట్ బడ్జెట్ స్పీచ్ వస్తుంది, ఇంకా అనేకం వస్తాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ అధిక ధరలు, నిరుద్యోగం అనేది ఇది మిగతా అన్ని సమస్యల కంటే ఈ రెండు సమస్యలు పార్లమెంట్ లో ప్రతి సమావేశంలో టాప్ లోకి రావాల్సిందే. నిరుద్యోగ సమస్య అండ్ అధిక ధరలు. కాబట్టి ఇంకా అనేక ఉన్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఆ ఇష్యూలో మాట్లాడాల్సి వస్తుంది. ఎస్, ఓకే తులసిరెడ్డి గారు, ముగిద్దామా? ఇవాళ గోధుమల ఎగుమతి, బియ్యం ఎగుమతి, పంచదార ఎగుమతుల మీద నిషేధం ఉంది. నిషేధం ఉంటేనే 20%, 30% ద్రవ్యోల్బణ ఉంటే నిషేధం ఎత్తేస్తే అసలు ఈ ప్రజలు తట్టుకుంటారు అనేటువంటిది ప్రశ్న. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో రాజకీయ పార్టీ ఒక పర్ఫెక్ట్ డెసిషన్ కు రావాల్సిన అవసరం ఉంది. ఎస్, మొత్తం మీద ఈ చర్చలో తులసిరెడ్డి గారు మాత్రం మన బాజీ గారికి చాలా గౌరవం ఇచ్చి చాలా ప్రేమతో కొంత వదిలేశారేమో అనిపించింది. నాకైతే అనిపించింది. బాజీ గారు బతికిపోయారు, కానివ్వండి, మీ అదృష్టం. ఎనీహౌ, అందరూ కలిసి ప్రజల సమస్యల మీద చర్చిస్తున్నప్పుడు ఫర్ ది పీపుల్ కార్యక్రమంలో మీరు ఇచ్చినటువంటి సమాచారం, అలాగే పార్లమెంటులో ప్రశ్నించినటువంటి నాయకుడికి సమాధానం దొరికిందా లేదా అనే దానికంటే కూడా ఈ ప్రజలకు అధిక ధరలు ఇబ్బంది పెట్టకుండా తగిన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు జరగాలని ఆశిస్తూ ముగిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే, మీ రాజేంద్ర.